భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేడారం చిలకలగట్టు వద్ద సమ్మక్కకు గౌరవ వందనం తెలుపుతూ గాలిలో కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. తెలంగాణ మేడారం జాతరలో గందరగోళం, అదుపు తప్పిన క్యూ లైన్లతో ఒక్కసారిగా భక్తుల తోపులాట. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో రగడ. కర్నూలు జిల్లా పోలీస్ డైరీని ఆవిష్కరించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని ఎమ్మిగనూరు భీమా సర్కిల్లో సిగ్నల్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి. ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్ ఏంది? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్ కు వస్తాము అని రాహుల్ బొజ్జా గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా? మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా, నీ అప్రూవల్తోనే ఉత్తరం పోయింది కదా. మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పరిగెత్తి ఢిల్లీ మీటింగ్ లో పాల్గొంటున్నారు? మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ గట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేం చూస్తూ ఊరుకోము. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి సీట్ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన వర్ధనపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారికి మరి ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్ధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో ఒక బంగారు తెలంగాణగా చేస్తే అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ పేరును మాపాలని మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సిట్టు నోటీసులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామాన గల్లీలో జిల్లాలో మరి ప్రజలు రగిలిస్తే నీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించాలి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా ఉండే ఈరోజు ఆగమాగం గందరగోళం మరి ఏం చేస్తున్నదో మీరు గమనించాలి. దయచేసి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.
మేడారం చిల్కలగట్టు వద్ద సమ్మక్కకు గౌరవ వందనం తెలుపుతూ గాలిలో కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. సమ్మక్క అమ్మవారిని గద్దెల మీదకు తీసుకువస్తున్న పూజారులు. వనదేవతలను దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు మరియు పీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శన ద్వారా స్వాగతం పలికిన మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదుపరి శ్రీ సమ్మక్క సార్లమ్మలకు నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సార్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ముందు పెడితే ఎట్లా అంటున్నా
సార్ 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 చెప్పు సార్ ఒకసారి పడతాయి పోవాలి మన యొక్క ఎమ్మెల్యే గారు మంత్రి గారు సీతక్క గారు వారిని తీసుకొని అట్లా కూర్చోండి చాలా మంది అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ వాలంటీర్స్ అందజేయండి. రాజు ఆయనకి సార్ చేయి సార్ మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి. మేడారంలో పోటెత్తిన భక్తులు. నిన్న రాత్రి నుండి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో పోటెత్తిన భక్తజనం. నిన్న రాత్రి సమ్మక్క ఆగమనం అనంతరం కరెంటు పోవడంతో అదుపు తప్పిన పరిస్థితి. జంపన్న వాగు వద్ద కిక్కిరిసిన భక్తుల మధ్య సైరన్ వేసుకుని గంటసేపటికి పైగా కారులోనే ఉన్న అడ్లూరి లక్ష్మణ్ సైరన్ శబ్దానికి మంత్రి అనుచరుల అత్యుత్సాహానికి మండిపడి భక్తులే దాడి చేశారని చెప్తున్న అధికారులు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సామాన్య భక్తులు యథావిధిగా ఇబ్బందులు.
మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. గద్దెలపై కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారం మహాజాతరలో భక్తులకు విస్తృత సేవలు కొనసాగుతున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు, సైబర్ మోసాలపై కళారూపాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఎన్ఎస్ఎస్, లయన్స్ క్లబ్, వాసవి సేవా సంస్థ, రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు త్రాగునీరు, ఆహారం, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. అతిథుల కోసం టెంటు సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అవును, మరి అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలమ్మా? మరి నిజానికి పోలీసు వారు డిజిటల్ అరెస్టులు చేయరు, ఆన్లైన్ లో దర్యాప్తులు కూడా చేయరు. మన భారత చట్టంలో డిజిటల్ అరెస్టులు అనేది లేవు, ఆన్లైన్ లో దర్యాప్తులు కూడా లేవు. అలానే మీ సిఐఎస్ఐ అకౌంట్ నంబర్, కార్డు నంబర్ మిమ్మల్ని నేరస్తులని చెప్పి ఆన్లైన్ లో దర్యాప్తులు చేస్తూ ఉంటారు. అంటే మీ మొబైల్ ఫోన్లకి ఫోన్లు చేసి మేమే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ మీద కేసు పెంచాలని చెప్పి సైబర్ నేరగాళ్ళు మీ మొబైల్ ఫోన్లకు ఫోన్లు చేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. అవును, మరి అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలమ్మా? మరి నిజానికి పోలీసు వారు డిజిటల్ అరెస్టులు చేయరు, ఆన్లైన్ లో దర్యాప్తులు కూడా చేయరు. మన భారత చట్టంలో డిజిటల్ అరెస్టులు అనేది లేవు, ఆన్లైన్ లో దర్యాప్తులు కూడా లేవు. అలానే మీ సిఐఎస్ఐ అకౌంట్ నంబర్, కార్డు నంబర్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సీట్ అధికారులు. రేపు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను సీట్ ప్రశ్నించే అవకాశం. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ప్రశ్నించిన సీట్. నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మేడారం జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క. పత్రికా మీడియా సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీనన్న గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలను తెలియజేస్తూ కూడా సుఖ సంతోషాలు కలగాలని దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా వరకు ఏర్పాట్లు కానీ, క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి దాదాపుగా 40 రోజుల నుంచి ఇదే, అంటే మనకు రోజు జాతర లెక్కనే వచ్చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ ప్రారంభించాడు. నెక్స్ట్ డే నుంచి మాకు పబ్లిక్ అనేది, భక్తులు అనేది రావడం మొదలైంది. పనులు ఎట్లా మొదలు పెడుతున్నారు, ఏం మార్పులు అవుతున్నాయి, ఏంది అని కూడా అట్లా లక్షల సంఖ్యలో వచ్చారు. గతంలో చూస్తే మనము జాతరకు ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు అట్లా
ఓ 50,000, 20,000, 10,000 మంది, హయ్యెస్ట్ వస్తే 1,00,000, 1,50,000, 2 లక్షలు. కానీ ఇప్పుడు ప్రతి సండే కానీ, బుధవారం కానీ, బేస్తవారం కానీ, శుక్రవారం కానీ 2 లక్షలు, 3 లక్షలు, 8 లక్షలు అట్లా మొన్నటి లాస్ట్. సో ఈ రకంగా భక్తులు కూడా బాగా వస్తూ ఉన్నారు. దానికి గుడి కూడా మాకు ఒక ఛాలెంజ్గా ఉండే ముఖ్యమంత్రి గారి సంకల్పం. మరి సీనన్న గారు వారికి బాధ్యత ఒప్పజెప్పి, ఇది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీనన్నకు బాధ్యత ఒప్పజెప్పి మరి మొదలుపెట్టిన నాటి నుంచి మాకు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నటువంటి ధైర్యం, వారి అనుభవము, వారి మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి సీనన్న గారితో ఈరోజు ఇంత అద్భుతంగా మనము తీర్చిదిద్దుకోవడానికి వారి శ్రమను మరి ఆ తల్లులు సంపూర్ణంగా గుర్తించి వాళ్ళకు జరిగే పట్టాభిషేకము, వాళ్ళకు జరిగే వైభవానికి మరి ఒక సైనికుడిలా ఇక్కడ పనిచేసినందుకు మరి సీనన్న గారికి, ఎంటైర్ మా ఆదివాసీ కమ్యూనిటీ కానీ, సమ్మక్క సారలమ్మ భక్తులు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే వారు 2010 నుంచి ఈ జాతరకు వస్తున్నాడు. నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఎమ్మెల్యేలమైనాం. 10 నుంచి జాతర మొదలైంది. ప్రతి జాతరలో రావడం మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆ పట్టుదలను, ఆ భక్తిని, ఆ బంధాన్ని పెంచుకొని మరి బాధ్యతగా ఈ గుడి నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం చేసి మరి మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, భట్టి గారికి, మా ఎంటైర్ మంత్రులకు, మా జిల్లా మంత్రి సురేఖక్క గారికి, మా సోదరి, అదేవిధంగా ట్రైబల్ మంత్రి అడ్లూరు లక్ష్మణన్న గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు, కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులకు, మీడియా సోదరులకు, ఈ దేవుడి యొక్క కీర్తిని, విశ్వాసాన్ని ప్రపంచ నలుమూలలో చాటుతున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పటి వరకు అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఎప్పటికప్పుడు గుర్తించింది, ఇంతకుముందు రోడ్లు బాగా ఇరకటం ఉండి టైట్గా ఉండేది. 4 లైన్ వే తోటి చాలా విశాలంగా ఉంది. నేను అక్కడక్కడ కొద్దిగా వద్దులే అన్నట్టున్నా కూడా సీనన్న లేదు ఈ రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో 4 లైన్ ఉండాల్సిందే అని వెనుక ముందుకు చాలా వారు చేయడంతో ఫాస్ట్గా భక్తులు కూడా వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. అట్లనే ఇంకా నేను గమనించింది, కొంత మంచినీటి వ్యవస్థను, టాయిలెట్స్ను పర్మనెంట్గా ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తే చాలా మేరకు సమస్య పరిష్కారం అయిపోతుందని. మనం ఎందుకంటే తాత్కాలికంగా కట్టేస్తూ ఉన్నాం కాబట్టి టాయిలెట్స్ లక్షలలో భక్తులు వస్తున్నారు, మనం వేలలో టాయిలెట్స్ కడుతున్నాం. నేను ఈరోజు మాకు ఎవరన్నా చెప్పిరంటే అదే చెప్తున్నారు, టాయిలెట్స్ పాపం. అయినా మొదలైంది, పని చేస్తూనే ఉన్నాం, ఒక దిక్కు భక్తులు వచ్చిపోయినారు. కాబట్టి చిన్న గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ దాదాపుగా మనకు జాతర మొదలవ్వడానికి ముందే మరి దాదాపుగా 30-40 రోజుల నుంచి చూస్తే 70-80 లక్షల మంది, ఎందుకంటే ఒక్కొక్కసారి 5 లక్షలు, ఒకరోజు 4 లక్షలు, ఒకరోజు 7 లక్షలు ఇట్లా వచ్చిన వాళ్ళ సంఖ్య అంతా చూస్తే 70-80 లక్షల మంది వచ్చి దర్శనాలు అయినాయి అనేది గతంలో మా అంచనా. ఈరోజు వరకు ఆల్రెడీ 50 దాటి ఇప్పుడు సాయంత్రము ఇప్పుడు అన్నట్టుగా ఇక అసలు మొక్కులు చెల్లించే భక్తులు అంతకు రెట్టింపు వస్తారు. ఇప్పుడు సమ్మక్క వచ్చిన తర్వాత మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. అందరూ సమయంతో మరి ఓపికతో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా శనివారం సాయంత్రం 4 గంటలకు అందరూ దేవుళ్ళు గద్దెల నుంచి తిరిగి వనంలోకి వెళ్తున్న మరి సంఘటన ఉంటుంది. ఈ 4 రోజులు మన మధ్య ఉన్నటువంటి దేవుళ్ళను దర్శించుకోవడం కోసం అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.